హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పాస్తాలు వండుతున్నామండి. మరి రెస్టారెంట్స్లో, హోటల్స్లో, రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ బీచ్ల్లో గుమగుమలాడుతూ ఈవినింగ్ అయ్యేటప్పటికి కడుపులోనికి ఆకలిని పంపించి బయటికి లాగేసేటటువంటి ఈ పాస్తాలని అక్కడికంటే మన ఇంట్లో ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దామా. మరి మనం ముందుగా వాటర్ తీసుకోవాలి. వాటర్లోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మరగనివ్వాలన్నమాట. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాస్తాలని వేసేసుకోవాలి. వేసేసి పాస్తాలని ఒక 2-3 మినిట్స్ ఉడకబెడితే సరిపోద్ది. ఎక్కువ బాయిల్ అవనివ్వద్దు. ఎక్కువ ఉడికిపోతే పేస్ట్ లాగా అయిపోతే అంతసేపు ఉడకనివ్వకుండా కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత వీటిని మనం వేరే గిన్నెలోనికి వంచేసుకోవాలి. వాటర్ అంతా తీసేసుకోవాలి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతో టేస్టీ పాస్తా ఇప్పుడు మన ఇంట్లో మనమే వండేసుకుంటున్నాం. చివరి దాకా చూడండి, అందరూ వండేయగలం. చాలా ఈజీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మరి హోటల్స్లో, రెస్టారెంట్లో వాళ్ళు చేసినట్లుగా మనం ఏమీ ఎక్స్ట్రా వేయము. మన కడుపులకి హ్యాపీగా ఉంటుంది అనమాట. తిన్నది ఫ్రీగా అరుగుతుందన్నమాట. అటువంటి మరి ఫుడ్ మనం ఇంట్లో వండుకోవాలి. అప్పుడే మన ఫ్యామిలీ మనం కూడా బాగుంటాం. అందుకనే ఈ పాస్తాలని రెస్టారెంట్లో కాకుండా రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో మనమే వండేసుకోవచ్చు, సింపుల్గా అనమాట. ఇప్పుడు వీటిని పాస్తాలు ఉడికిపోయినాయి చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయిన వాటిని మనం పక్కన వేరే విధంగా వీటిని మనం వంచేసుకోవాలన్నమాట. వాటర్ని పాస్తాలని వేరు చేసుకోవాలి. పాస్తాలు మనం ఉడికించేటప్పుడు ఎక్కువ వాటర్ వేసి ఉడికించుకోవాలి, లేకపోతే అవి జిగురు కింద అయిపోతాయి. అలా కాకుండా ఎక్కువ వాటర్లో పాస్తాలని ఉడికించుకోవాలి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మరి పాస్తాలు బాగా చక్కగా ఉడికిపోయినాయి, ఫైన్గా ఉన్నాయన్నమాట. మరి పాస్తాల్లోనికి కొన్ని ఆనియన్స్ తీసుకోవాలి, ఎగ్స్ కావాలి, సోయా సాస్ కావాలి, ఆయిల్ కావాలి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు ఉంటే సరిపోతుందనమాట. స్టవ్ వెలిగించి దానిలోనికి పెద్ద బాండి తీసుకోండి, చిన్న బాండి వద్దు, పెద్ద బాండి తీసుకొని దానిలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తానండి. ఫస్ట్ నేను వేసేసి వీటిని బాగా మగ్గబెట్టాను. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలను పక్కకు లాగేసి దీనిలోనికి 5 ఎగ్స్ వేసాను, పక్క నుంచి వేస్తున్నాను. ఈ 5 ఎగ్స్ని ప్రత్యేకంగా వేయించాను అనమాట. వేయించిన తర్వాత అప్పుడు ఈ 5 ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఈ పక్కన పెట్టినటువంటి ఆనియన్స్తో పాటు మరలా వీటిని మగ్గించాను. మగ్గించిన తర్వాత వీటిలోనికి కొంచెం ఉప్పు, పసుపు, మసాలా పొడి, అంతేకాదండి కొంచెం సోయా సాస్ కూడా వేసి బాగా కలిపి దీన్ని ముందుగా పాస్తా కోసం ప్రిపరేషన్ చేశాను. హోటల్స్లో, రెస్టారెంట్లో, మరి బయట ప్లేసుల్లో వండేటటువంటి పాస్తాల్లో చాలా రకాల మెటీరియల్స్ వేస్తూ ఉంటారు. అవి తిన్నప్పుడు టేస్టీగా ఉంటాయి, కానీ తర్వాత మనకి కొంత అనారోగ్యాన్ని కూడా కలగజేస్తాయి. అందుకనే పిల్లలు ఎక్కువగా మరి ఇటువంటి పాస్తాలు, నూడిల్స్ ఇటువంటి తినడానికి ఇష్టపడతారు. కాబట్టి వీటిని మనం ఇంటి దగ్గరే ఆరోగ్యంగా వండుకున్నామంటే మనం మరి అనారోగ్యాల బారిన పడకుండా మన పిల్లల్ని మనం కూడా హ్యాపీగా ఈ ఫుడ్తో ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ పసుపు వేసాను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సోయా సాస్ కూడా వేస్తూ ఉన్నాను. అంతేకాదండి దీనిలోనికి మరి చికెన్ మసాలా వేసాను నేను. వేసి ఇక్కడ వేసి దీన్ని బాగా కలిపి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోనికి పాస్తాలు అనేవి కలుపుకోవాలన్నమాట. పాస్తాలను కూడా ఒక్కసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా పాస్తాలు వేస్తూ ఈ యొక్క మరి ఎగ్ మిక్సర్ మసాలాలోనికి కలుపుకోవాలన్నమాట. ఈ పాస్తాల్లోనికి చికెన్ వేసి కూడా చికెన్ పాస్తాలు చేసుకోవచ్చు. మేమైతే ఈజీగా ప్రాసెస్ బాగుంటుంది, మనకి అందరికీ కూడా టేస్టీగా ఉండాలి అని మేము ఏం చేసామంటే మరి ఎగ్స్తో పాస్తా చేసామండి. మరొక సమయం చికెన్ పాస్తా చేసుకోవచ్చు అని ఇప్పుడు ఈజీగా, సింపుల్గా రెడీ అయిపోయింది. ఎంజాయ్ ఎవ్రీవన్, ఎంజాయ్.